హీరో నిఖిల్ ని నిన్న చేసినటువంటి ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరిచింది అండ్ ఆలోచింపజేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఆ ట్వీట్ మనందరికి అర్థమవుతుంది. అసలు విషయానికి వస్తే ప్రజెంట్ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ది క్వాలిఫైర్ మ్యాచెస్ జరుగుతుంటే టీమిండియా అందులో ఓడిపోయింది. సో దాన్ని నిఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉన్న దేశం మనది. అంటే ఇంకా బాగా ఆడొచ్చు, ఇంకా బాగా కూడా ప్రదర్శించు ఉండొచ్చు. కానీ ఫుట్బాల్‌లో మనం ఇంకా వెనకబడే ఉన్నాము. వీళ్ళ ప్రదర్శన అయితే నాకు చాలా నిరాశను మిగిల్చింది అని చెప్పి ఫుట్బాల్ అసోసియేషన్‌ని అలాగే క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ని ట్యాగ్ చేస్తూ నిఖిల్ ఒక సంచలనమైన ట్వీట్ చేశాడు. అండ్ ఇది మనం సిగ్గుపడాల్సిన సమయం. ఎందుకంటే ప్రపంచంలోనే మనది అత్యంత జనాభా ఉన్న దేశం. క్రీడాకారులను తయారు చేయాలంటే క్రీడా శాఖ ఇంకా ఎంతో మందిని తయారు చేయొచ్చు. అలాంటిది ఫుట్బాల్‌లో క్రికెట్ మీద పెట్టిన దృష్టి ఫుట్బాల్ మీద ఎందుకు పెట్టట్లేదు? ఒక బ్యాడ్మింటన్ లోనూ మనం ఫస్ట్ ఉన్నాం, చెస్ లోనూ ఫస్ట్ ఉన్నాం, జావెలిన్ త్రో లోనూ ఫస్ట్ ఉన్నాం, గోల్డ్ అని ఒలింపిక్ పథకాలు వస్తున్నాయి, రకరకాల రెజ్లర్స్ వస్తున్నారు. అన్నిట్లో ముందున్నప్పుడు ఫుట్బాల్ లో మాత్రం ఎందుకు మనం వెనకబడున్నాం? కనీసం క్వాలిఫైర్ మ్యాచ్ లో కూడా సరైన ప్రదర్శన ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి ఆయన నిరాశని వ్యక్తం చేశారు. అఫ్ కోర్స్ నిఖిల్ వాదనలో వాస్తవం ఉంది అని చెప్పేసి కూడా నెటిజన్స్ ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఇక నిఖిల్ విషయానికి వస్తే ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ గా తయారయ్యాడు అండ్ కార్తికేయ 3 రిలీజ్ కి సిద్ధం ఉంది. స్వయంభూ అనే ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తున్నాడు. అలాగే రామ్ చరణ్ తేజ అండ్ యూవి సంస్థ నుంచి వేరుపడినటువంటి వి తో కలిసి ది ఇండియా హౌస్ అనే ఒక చిత్రంలో రామ్ చరణ్ నిర్మిస్తుంటే అందులోనూ నటిస్తున్నాడు. సో మొత్తానికి అయితే నిఖిల్ ప్రెసెంట్ పాన్ ఇండియా సబ్జెక్ట్స్ తో బిజీగానే ఉంటూ ఇంకో పక్క స్పోర్ట్స్ లో తనకున్న ఇంట్రెస్ట్ ని కూడా చూపించి ఆనందం తట్టుకోలేక ఒక మ్యాచ్ చూస్తే పాప ఆయనకు నిరాశ ఎదురైంది. అదే ఆయన ట్వీట్ చేశారు. దానికి తగ్గట్టుగా ఫుట్బాల్ అసోసియేషన్ ని అలాగే క్రీడా శాఖ మంత్రిని కూడా ట్యాగ్ చేయడంతో ఆ పోస్ట్ కాస్త చాలా వైరల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్.